గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇవాళ మనం ఫోర్త్ లెసన్లో మనం కొన్ని విషయాల్ని మనం తర్వాత చెప్పుకుందాం అని చెప్పడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గణిత శాస్త్ర క్లబ్ అన్నమాట. అంటే మ్యాథమెటిక్స్ క్లబ్ అంటాం దీన్ని. గణిత శాస్త్ర క్లబ్ అంటాం. ఈ క్లబ్ అంటే ఏంటి, ఎలాగా, గణిత శాస్త్రంలో క్లబ్ ఏంటి అంటే మామూలు డిక్టేషన్స్లో భాగంగా ఇది క్లబ్ అనేది మనం నిర్వహించుకుంటూ ఉంటాం జనరల్ యాక్టివిటీస్లో కూడా. సో మన డైలీ లైఫ్ నుంచి, డైలీ వర్క్ నుంచి ఒక రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లబ్కి వెళ్ళడం, అక్కడ చిన్న చిన్నటువంటి మినిమం రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేసుకోవడం అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మన మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా సేమ్ అదే వర్షన్లో ఉంటుందన్నమాట. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీలో భాగంగా కూడా మన ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది ఏంటి, దాని ఆర్గనైజేషన్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి, దాని దాని యొక్క విధి విధానాలు ఏంటి, దాంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, ఇవన్నింటినీ కూడా మనకి ఇండివిజువల్గా నేర్చుకోవాలన్నమాట. అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వన్ బై వన్ మనం నేర్చుకుంటాం. ఇందులో మేబీ హాఫ్ ఆఫ్ ది టాపిక్ కవర్ అవుతుంది, రేపు మీద రిమైనింగ్ హాఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి పీపీటీ అనేది మీకు నీల్ కమ్మల్ ఇంగ్లీష్ బుక్ నుంచి తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి తెలుగు మీడియం దిగుమతి భాస్కరరావు గారి బుక్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీకు బోత్ మీడియా కూడా ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని చదువుకున్నట్లయితే మనకి సక్సెస్ఫుల్గా అవుతాం. కనీసం 5 మార్కులు లేదా 15 మార్కులు కూడా అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే గణిత శాస్త్ర క్లబ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో మనం నేర్చుకునేటువంటి గణిత శాస్త్రంలో నేర్చుకునేటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ఇది ఒక భాగం. దీన్ని ఎవరు నిర్వహిస్తారు, ఏంటి, ఎలాగా అంటే మనకి విద్యార్థులే దీన్ని నిర్వహిస్తారు. మానిటరింగ్ ఏమో ఆయా గణిత ఉపాధ్యాయుడు నిర్వహిస్తూ ఉంటారు అనమాట. అలాగే ప్రధాన ఉపాధ్యాయుడు కూడా అందులో దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తాడు. అలాగే మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎలాగా అనేది కూడా మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ గణిత శాస్త్రం క్లబ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, గణిత శాస్త్ర బోధన ఉద్దేశ్యాలను, లక్ష్యాలను తరగతి బోధన వలన పూర్తిగా సాధించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. వన్ వే ఆఫ్ టీచింగ్లో మనం అన్ని లక్ష్యాలని చేరుకోవాలంటే చేరుకోలేము కనుక వివిధ మార్గాల గుండా మనం వాటిని ప్రయాణించి మనం పూర్తి చేయాలనుకున్న లక్ష్యాల్ని ఈ గణిత శాస్త్ర క్లబ్లో భాగంగా కొన్ని చేయడం జరుగుతుంది అనమాట. వీటిని సాధించేందుకు గణిత శాస్త్ర సంఘాలు అనేది ఉపయోగపడతాయి. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించే భాగంగా అందులో గణిత శాస్త్ర క్లబ్ నిర్వహించేదానికి ఈ గణిత సంఘాలు అనేది ఉపయోగపడతాయి. ఇది ఎక్కువగా విద్యార్థి కేంద్రీకృతంగా మాత్రమే ఉంటాయి. అంటే మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేది మనం అంతా కూడా స్టూడెంట్స్ ఉంటారనమాట. ఉపాధ్యాయులు మరియు ఇతర పెద్దలు. ఉపాధ్యాయులు అంటే క్లాస్ మ్యాథమెటిక్స్ టీచర్, అలాగే ఇతర పెద్దలు అంటే క్లాస్ టీచర్ అవ్వచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ ఆర్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా సలహాదారులుగా మనకు ఉంటారన్నమాట. గణిత శాస్త్ర సంఘంలో విద్యార్థులు తమంతట తామే కార్యక్రమాలు నిర్వహించాలి. దీనివలన అభ్యసన అనుభవాలు పెరుగుతాయి. వాళ్ళే నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దీన్ని వారు ఉత్తేజంగాను, ఆహ్లాదంగాను, ఉత్సాహంగాను, ఉత్సుకతోటి నిర్వహిస్తారు. ఇక్కడ మనకి ఏదైనా పిల్లలకి మనం కూర్చోబెట్టి పాఠం చెప్పేదానికన్నా ఒక యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్మెంట్ చేసినట్లయితే మనం చెప్పాలనుకున్నటువంటి పాఠ్యాంశాన్ని ఈజీగా వాళ్ళు బోధించడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఆహ్లాదము, ఉత్సుకత, ఉత్తేజభరితంగా మనం చెప్పేటువంటి మనం సాధించవలసినటువంటి విద్యా లక్ష్యాన్ని సాధించడానికి గణిత శాస్త్ర క్లబ్ అనేది ఇంకొక భాగంగా ఉపయోగపడుతుంది.
మరి డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి ఏంటి ఎలాగా ఉందనేది ఒకసారి మనం ఇక్కడ పీపీటీలో చూద్దాం. ఇక్కడ మనకి డెఫినేషన్స్ మ్యాథమెటిక్స్ క్లబ్ అంటే ఏంటి? Mathematics Club is an organization of students interested in promoting mathematics in the campus. అంటే పాఠశాల ఆవరణలో స్టూడెంట్స్ యొక్క నిర్వహణలో మనం క్లబ్ అనే దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. మ్యాథమెటిక్స్ క్లబ్ ఇది అన్ ఆర్గనైజేషన్ అంటే నిర్వహిస్తూ అన్నమాట. ఒక ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ తర్వాత ప్రమోట్ చేస్తుంది మ్యాథమెటిక్స్ ఇన్ క్యాంపస్ అంటే విద్యార్థుల చేత గణిత శాస్త్రాన్ని మన అభివృద్ధి పరచడానికి ఇందులో మన స్కూల్లో చేయడానికి గణిత శాస్త్ర క్లబ్ అనేది ఉపయోగిస్తున్నాం. Mathematics club is a branch of people getting together to play mathematics. Mathematics club మనకి ప్లే అంటే రిక్రియేషనల్ యాక్టివిటీస్ దాంట్లో భాగంగా పజిల్స్, రిడిల్స్, మ్యాజిక్ స్పేస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ దీంట్లో మనకి చేయడానికి ఉంటుందన్నమాట. సో ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్లబ్ గణిత శాస్త్ర ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటాం. ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్లబ్లో మొట్టమొదటిది ఏంటంటే తరగతి గదిలో చేయలేని క్లిష్టమైన ప్రయోగాలను నిర్వహించడం. తరగతి గదిలో చేయలేనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి మనం ప్రత్యేకంగా మనం నిర్వహించుకోవడానికి మనకి గణిత శాస్త్ర క్లబ్ అనేది ఉపయోగపడతాయి. అలాగే విరామ సమయాన్ని లాభసాటిగా సద్వినియోగపరుచుకునేందుకు అనేక వస్తువుల తయారీలో ఆసక్తి కలగజేయడం వరకు ఈ గణిత శాస్త్ర క్లబ్ అనేది మనకి ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆత్మగౌరవాన్ని కలిగించడం కోసం ఈ గణిత శాస్త్ర క్లబ్ అనేది ఉపయోగపడుతుంది. శాస్త్రీయ పద్ధతి వైఖరులను, నైపుణ్యాలను పెంపొందించడానికి మనకి గణిత శాస్త్ర లక్ష్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత సుపరిపాలన భావాన్ని అంటే ఎవరు అందరూ వాళ్ళే చేసుకుంటాం అనమాట. సుపరిపాలన భావాన్ని కలిగించడం, అలాగే సహకార భావాన్ని ఒకరికొకరు సహాయం అందించుకుంటూ చేస్తారన్నమాట. గణిత శాస్త్రాన్ని ఒక అలవాటు, అభిరుచి గల అంశాలుగా మార్చడం. మ్యాథమెటిక్స్ అంటే భయం కాబట్టి రోజు మ్యాథమెటిక్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే విధంగా చేయడం అన్నమాట. గణిత శాస్త్ర అధ్యయనాన్ని ప్రోత్సహిస్తూ దైనందిన జీవితంలో సక్రమ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం. మనం డైలీ లైఫ్లో మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చర్చించుకున్నాం. అలాంటి విషయాలను మళ్ళీ ఈ క్లబ్స్లో క్లబ్ యాక్టివిటీస్లో భాగంగా రీకాల్ చేసుకుంటాం అన్నమాట, గుర్తు తెచ్చుకుంటాం. సో ఈ సందర్భాల్లో ఈ యాక్టివిటీస్ చేస్తాం అనేది మనం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. స్వతహాగా నేర్చుకోవడానికి, సొంతంగా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి తగిన ప్రోత్సాహం ఉంటున్నారు. ఇండివిజువల్గానే చేసుకోగలుగుతాడు విద్యార్థి. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అనేది ఒకటి జరుగుతుంది. క్లాస్ రూమ్ లాగా మనకి ఒక నియంత్రిత పరిస్థితుల్లో మనకి విద్యాభ్యాసం కాకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మన నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అన్వేషణ, పరిశోధన మరియు సృజనాత్మక విషయాల అభివృద్ధి పద్ధతి. అన్వేషణ అంటే కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, హ్యూరిస్టిక్ అన్నమాట. మరియు పరిశోధన, రీసెర్చ్ మరియు సృజనాత్మక, క్రియేటివిటీ విషయాలని అభివృద్ధి పరచడం. తనంతర్ధానంగా విద్యార్థి ఏం చేస్తాడంటే అక్కడ మనకి అనేక విషయాల్లో అన్వేషణ, కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రోగ్రాం ఉంటుంది. అలాగే దానికి రీసెర్చ్ చేస్తాడు. అలాగే క్రియేటివ్గా చేయడానికి ఇవన్నిటి కోసం ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది ముఖ్య లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో 3-4 పాయింట్స్ మాత్రం ఈ పీపీటీలో చూపించడం జరిగింది. దీన్ని ఎలా జాగ్రత్తగా మనం
రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి అడుగుతాడు గణిత శాస్త్ర సంఘ ఉద్దేశ్యాలు, లక్ష్యాలు అని అడుగుతాడు. అప్పుడు మనం ఇవన్నీ రాయాలి. వాట్ ఆర్ ది ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్లబ్ అంటే ఇవన్నీ రాయాలన్నమాట. ఇక్కడ మ్యాథమెటిక్స్ క్లబ్లో భాగంగా మెయిన్ ఏంటంటే మనకి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే పిల్లలకు భయం ఉంటుంది. భయం పోగొట్టడం కోసం మరియు భయం పోగొట్టడం మరియు తర్వాత మనకి పిల్లలు స్వతహాగా నేర్చుకోవడం కోసం ఇక్కడ ఈ యాక్టివిటీస్ అనేది మనకి ఈ గణిత శాస్త్ర క్లబ్లో చేయొచ్చు. ఈ గణిత శాస్త్ర క్లబ్లో మనకి చెయ్యొచ్చు అంటున్నాను. చేయడానికి వసతులు ఏంటి, ఎలా ఉంటాయి, ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ దాంట్లో మనకి నేర్చుకుంటాం. గణిత శాస్త్ర సంఘ నిర్వహణ, ఆర్గనైజేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్లబ్స్ అనమాట. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్లబ్స్లో మనం ఒక క్లబ్ని మనం ప్రారంభించాలనుకుంటున్నాం. మ్యాథమెటిక్స్ క్లబ్ని స్థాపించాలనుకున్నప్పుడు దాన్ని ఏర్పాటు చేయుట మరియు నిర్వహణ కొరకు గణిత శాస్త్ర సంఘాన్ని కాన్స్టిట్యున్సీ రాజ్యాంగాన్ని రూపొందించాలి. దీనికి గాను మ్యాథమెటిక్స్ టీచరు మరియు హెడ్ మాస్టర్ సలహా సహకారాలతో రాజ్యాంగాన్ని తయారు చేయాలి. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక గణిత శాస్త్ర క్లబ్ని ఏర్పాటు చేయాలంటే ముందు మ్యాథమెటిక్స్ టీచర్గా మన పిల్లలను మోటివేట్ చేయాలన్నమాట. మోటివేట్ చేసిన తర్వాత పిల్లల్లో కనీసం 40 మంది విద్యార్థులు 10 మంది విద్యార్థుల ఆసక్తిగా ముందుకు రావడం జరుగుతుంది. ఆ వచ్చిన సందర్భంలో 10 మందిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి వారి యొక్క పెర్ఫార్మెన్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఎవరికి ఏ పని అభ్యర్థి సవ్యంగా నిర్వహిస్తారు అనే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఈ గణిత శాస్త్ర క్లబ్లో ఆయా బాధ్యతలను అప్పచెప్పవలసి ఉంటున్నారు. దీంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేమ్ అనేది పెట్టుకుంటాం. గణిత శాస్త్ర సంఘానికి నేమ్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నేమ్ ఏంటంటే మనకి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల పేర్లు కానీ అలాగే గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్య సంఘటనలో జరిగినటువంటి విషయాల్లో కానీ వాటి పేర్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. రామానుజన్ క్లబ్ అని, ఆర్యభట్ట క్లబ్ అని, పైథాగరస్ క్లబ్ అని. సో కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ పేరు అనేది అక్కడ నిర్ణయించుకోవాలి అందరి సమక్షం. తర్వాత పేరు అయిపోయిన తర్వాత మనకి అసలు దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి, ఈ ఉద్దేశ్యాలు అనేది మనకి రాసాం కదా, అవన్నీ మనం ఒక చార్ట్ పైన మన గణిత శాస్త్ర క్లబ్లో ప్రదర్శించాలన్నమాట. మనం ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీని యొక్క ఎయిమ్స్ మనం చేయగలుగుతున్నామా, దీని యొక్క లక్ష్యాలు చేయగలుగుతున్నామా లేదా అనేది అక్కడ పిల్లల్లో దానికి ఇన్స్పిరేషన్ కలిగే విధంగా మనం చార్ట్ని తయారు చేసి పెట్టాల్సిన బాధ్యత ఈ గణిత శాస్త్ర మీద. తర్వాత సభ్యత్వం వివరాలు అంటే ఇందులో మెంబర్స్ ఉంటారు, కమిటీ మెంబర్స్ ఉంటే దగ్గర మనకి 13 మందితో ఒక సంఘం అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఈ 13 మంది పిల్లల్ని మనం ఎన్నుకోవాలి. ఇందులో కొంతమంది గణిత ఉపాధ్యాయుడు, అలాగే ప్రిన్సిపాల్, అలాగే మ్యాథమెటిక్స్ టీచర్, క్లాస్ టీచర్ వీళ్ళందరూ కూడా సలహాదారులుగా మాత్రమే ఉంటారు. మేజర్ రోల్ అంతా కూడా మనకి స్టూడెంట్స్ నిర్వహిస్తారు. తర్వాత కమిటీలు ఉంటాయి. కమిటీలు ఎన్ని కమిటీలు ఉండాలి, ఎందుకు ఉండాలి. ఇక్కడ ఈ కమిటీలు అనేది వచ్చేటప్పటికి అంటే ఏ కమిటీ వాళ్ళు ఒక పని చేయాలి అనుకుంటే కనుక ఆ పనిని నిర్వహించడానికి పూర్తి చేయడానికి అనేక విషయాలు పాల్గొంచుకుంటాయి. సో కాబట్టి అన్నీ ఒకటే చేయాలంటే ఒక వ్యక్తి వల్ల కానీ ఒక విద్యార్థి వల్ల కానీ పూర్తవుతుంది. కాబట్టి ఆ పని మనం ఏం చేస్తామంటే మనం డివైడ్ చేసుకుని నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి అనేది పిల్లలకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా కమిటీలు నిర్వహించుకుంటాం. కమిటీలో ఏ కమిటీకి అభ్యర్థుల బాధ్యత కమిటీ వాళ్ళు సవ్యంగా నిర్వహిస్తారు. తర్వాత ఈ కమిటీ సభ్యుల బాధ్యతల కాలపరిమితి. కమిటీ సభ్యులు మనం మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది చేసుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ కమిటీ సభ్యుల్లో
బాధ్యతలు, కాలపరిమితి. ఎవరెవరు ఏ పని చేయాలి, ఏంటి అనేది, తర్వాత ఎంతకాలం వీళ్ళు ఉండాలి. ఒక అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పుడు విద్యార్థులు మనకి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు బయటికి రిలీవ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి మనం క్లబ్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 మెంబర్స్ అంటున్నాం కదా, ఇందులో 13లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు భాగస్వామిగా ఉండేటట్టు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో కాబట్టి 6th క్లాస్ విద్యార్థి నుంచి ఆడు 4-5 ఇయర్స్ కొంత మానిటరింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆడికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళు అలా బయటికి వెళ్ళిపోతుంటారు. కొత్త వాళ్ళకేమో చిన్న యాక్టివిటీస్ చేస్తాము. తర్వాత సమావేశాలు, ఎక్కడ సమావేశం అవ్వాలి, ఎందుకు సమావేశం అవ్వాలి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి అనే దాని గురించి కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఆర్థిక అంశాలు అంటే ప్రతి పని నిర్వహించడానికి వేళ డబ్బులు, వనరులు కావాలి. ఆ వనరులు వచ్చేటప్పటికి మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఏంటి అనేది మనం చూసుకోవాలన్నమాట. తర్వాత కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఎలాంటివి నిర్వహించాలి, కృత్యాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ప్రాజెక్ట్ వర్క్లు ఏంటి, అది అదర్ యాక్టివిటీస్, పార్టిసిపేషన్ ఆఫ్ సైన్స్ ఫేర్స్ కానీ, లేకపోతే పార్టిసిపేషన్ ఆఫ్ ఒలింపియాడ్స్ కానీ, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపిటీషన్స్. సో ఇలాగా మనకి ఎన్నిటిని పార్టిసిపేషన్ చేయడానికి గణిత శాస్త్ర క్లబ్ అనేది మనకు ఒక వనరుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇతర నియమ నిబంధనలు కూడా మనం అందులో ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఏదైనా వ్యక్తులు మనకి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, లేకపోతే మరి ఇతర అంశాల్లో కానీ సరిగా నిర్వహించిన పక్షంలో వారిని తొలగించి వారి స్థానంలో మరొకరిని నియమించే హక్కు కూడా ఈ గణిత శాస్త్ర క్లబ్కి ఉండేలాగా అధికారాన్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. ఇది గణిత శాస్త్ర క్లబ్ రాజ్యాంగంలో వచ్చినట్టే మనం క్లబ్ని పెడదాం అనుకున్న క్లబ్లో ఉండేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్లో కూడా మనం 20 ఫ్యామిలీస్ ఉంటే 20 ఫ్యామిలీస్ కూడా మనం ఏం చేస్తున్నాం, కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. కమిటీ కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ తరగతి గదిలో కూడా మన గణిత శాస్త్రం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో కూడా ఈ విధంగానే మనం చేయటం జరుగుతుంది. ఇక్కడ గణిత శాస్త్ర క్లబ్లో కార్యక్రమాలు అనమాట, యాక్టివిటీస్ ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అంటే ఫంక్షన్స్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ క్లబ్. తర్వాత గణిత శాస్త్ర అభ్యసన ప్రక్రియ పట్ల అవగాహన విద్యార్థుల్లో పెరుగుతుంది. గణిత శాస్త్రాన్ని మనం ఎందుకు చదవాలి అనే దాని గురించి విద్యార్థులకి పూర్తిగా తెలియజేస్తున్నాం. గణితం యొక్క ఆవశ్యకత, గణితం నేర్చుకుంటూ మనం నిజ జీవితంలో ఏ విధంగా మనం జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా. అంటే క్లాస్ రూమ్లో నేర్చుకుంటే అది మైండ్ సెట్ అంతా ఒకలాగా ఉంటుంది, మార్కులు ఓరియంటెడ్గా. ఇక్కడ ఇలాంటి చోట మాట్లాడుకున్నప్పుడు ఇది ప్రశాంతంగా మనకి రేపు ఫ్యూచర్లో ఏం చేస్తామనే విషయాల గురించి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సక్రమంగా గణిత శాస్త్రం యొక్క బోధనోపకరణాలను తయారు చేయట, ఉపయోగించుట ఎందు మెలకువలు నేర్పడం. పిల్లల చేత మనం బోధనోపకరణాలు, ఉపాధ్యాయుడుగా మనం ఏం చేస్తామంటే పిల్లలకి యాక్టివిటీస్ ఇస్తాం అనమాట. అందులో బోధనోపకరణ టీచర్ తయారు చేసుకోవాలి. కానీ అది ఏం చేస్తాడంటే పిల్లల చేత, ఎవరైతే పిల్లలు యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల విద్యార్థులకి ఉపయోగపడుతుంది. అలాగే ఉపాధ్యాయుడు కూడా మనం చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు, బాగా మిగతా విషయాలు కూడా పరిశీలించి. కాబట్టి ఈ విధంగా మనకి టీఎల్ఎం ప్రిపరేషన్లో అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపరేషన్లో కూడా మనకి ఇక్కడ ఉపాధ్యాయుడు అనేవాడు ఈ గణిత శాస్త్ర క్లబ్లో ఉండేటువంటి మెంబర్స్ సహాయపడుతూ ఉంటారు. తర్వాత సహపాఠ్య కార్యక్రమాల్లో గణిత అంశాలను చేర్చుతూ గణిత అభివృద్ధికి తోడ్పడుతుంది. సహపాఠిగా కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్, క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం, స్టేట్ కాంపిటీషన్ ఇలాంటివన్నీ చేయడం, లేకపోతే స్క్రాప్ బుక్స్ తయారు చేయించడం, లేదంటే నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫార్ములాస్ అన్ని ఎంటర్ చేయించడం, ఆయా తరగతిలో ఫార్ములాస్ ఇలాంటివి అన్నమాట. చాలా రకాలుగా మన ఇంట్రెస్ట్
టీచర్కి ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు క్లబ్ అనేది చాలా బాగా ఎదరికి సక్సెస్ఫుల్గా ప్రయాణించగలుగుతుంది. అలాగే దిన వార మాస పక్ష పత్రికల్లో గణిత సంబంధించిన విషయాలు సేకరించి విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు ఆ రోజు మనం మాట్లాడుకుంటాం కదా, న్యూస్ పేపర్లో వచ్చేటువంటి డిఫరెంట్ ఆర్టికల్స్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ వాటిని అన్నింటినీ కలిపి స్క్రాప్ బుక్ అని ఇందాక మీకు చెప్పడం జరిగింది. ఆ స్క్రాప్ బుక్లో పేస్ట్ చేయడం, పేస్ట్ చేసిన తర్వాత పేపర్ అంతటి పేస్ట్ చేయడం, ఏదైతే ఆర్టికల్ మనకి రిలేటెడ్గా ఉందో ఆర్టికల్ని పిక్ చేసి కట్ చేసి దానికి ఏ రోజు ఏ పేపర్లో పడింది అనేది దాని పైన రాసి ఆ పిక్చర్ని మనం అంటించడం జరుగుతుంది. స్థానికంగా దొరికే నిరుపయోగమైన తక్కువ ఖరీదు గల వస్తువులతోటి గణిత శాస్త్ర నమూనాలను ఉపకరణాలను విద్యార్థులు చేయించారు. అంటే ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ పిఎల్ఎం గురించి నాకు మాట్లాడుకుంది. ప్రిపరేషన్ ఆఫ్ పిఎల్ఎం చేసేటప్పుడు ఇందులో స్టూడెంట్స్ ఎక్కువ పార్టిసిపేషన్ అనేది కూడా మనకు కావాలి ఖచ్చితంగా అని చెప్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ పిఎల్ఎం చేసేటప్పుడు లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెటీరియల్, లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెటీరియల్ మనం ఇక్కడ ఉపయోగించాలి. ఈ లో కాస్ట్ అంటే బాగా తక్కువ ఖరీదులు అనమాట, బాగా తక్కువ. అలాగే ఖరీదు లేకుండా ఫ్రీగా వస్తూ ఉండే వస్తువులు, వాడి పడేసేటువంటి వస్తువులు, అలాంటి వస్తువులతోటి మనం ఈ క్లబ్ని చాలా చక్కగా తయారు చేయొచ్చు అనమాట. కానీ అది చేయడానికి క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది చాలా అవసరం. సృజనాత్మకత అంటే ప్రతి వస్తువులోని కూడా మనకి ప్రతి కోణంలోని మనకి గణిత అంశం అనేది ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్ని మనం హైలైట్ చేస్తూ దాన్ని మనం ఇక్కడ పద్ధతించుకుంటున్నాం. తర్వాత గణిత శాస్త్ర గ్రంథాలయం, ప్రయోగశాల, మ్యూజియంను ఏర్పాటు చేయడానికి కావాల్సిన వస్తువులను సేకరించాలి. గణిత గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మ్యాథమెటిక్స్ లైబ్రరీ, లైబ్రరీ ఉండదు, మరి మ్యాథమెటిక్స్ లైబ్రరీ ఏంటి, ఎలాగా అని డౌట్ రావచ్చు. ఈ మ్యాథమెటిక్స్ లైబ్రరీ అనేది మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే దట్ డిపెండ్స్ అపాన్ బుక్స్ అన్నమాట, గ్యాదరింగ్ ఆఫ్ బుక్స్ ఎలా చేస్తాం అంటే మనం ఎక్కడి నుంచి బుక్స్ మనకు ఎలా దొరుకుతాయి. అలాగే విద్యార్థుల చేత మన పుస్తకాలను చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డొనేట్ చేస్తుంటాం బుక్స్, వాళ్ళతో డొనేట్ చేయించి జాగ్రత్తగా బుక్స్ అన్ని కూడా ఒక మనకి ఉపాధ్యాయుడికి కేటాయించినటువంటి రూమ్లో కానీ లేకపోతే తరగతి గదిలో కానీ ఎక్కడో చోట బుక్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకున్నాం. లైబ్రరీని ఏర్పాటు చేసినటువంటి పుస్తకాలు, తర్వాత శాస్త్రజ్ఞుల చరిత్రకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేసే పుస్తకాలు, లేకపోతే వేద గణితం, పూర్వకాలం నుంచి వచ్చేటువంటి గణితం ఎలాగ అభివృద్ధి చెందింది, ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి అధ్యయనం చేయడానికి ఈ గణిత శాస్త్ర లైబ్రరీ అనేది, అంటే మ్యాథమెటిక్స్ లైబ్రరీ అనేది గణిత సంఘ నిర్వహణలోనే సాధ్యం. అంటే ఇందులో మనకి వనరుల గురించి చెప్పుకున్నప్పుడు అందులో ఫైనాన్షియల్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం, దాన్ని ఇంకా ఎలా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో ఎంతో కొంత బడ్జెట్ మనకి 100 రూపాయలు వచ్చినాయి కూడా అందులో కనీసం ఒక 20% అన్నా స్పెండింగ్ ఆఫ్ బయింగ్ బుక్స్ అన్నమాట, పుస్తకాలు కొనడానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గణిత శాస్త్రంలో పొడుపు కథలు, చిన్న చిన్న కవితలు, గేయాలు చెప్పుకొని చూద్దాం లాంటి ప్రశ్నలు సేకరించి గణిత సభ్యులందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పేపర్లో వచ్చేటువంటి విషయాలన్నింటినీ గ్యాదర్ చేసి చక్కగా అవన్నీ కూడా పట్టుకెళ్ళి మనం స్క్రాప్ బుక్లో అంటించి ఆ స్క్రాప్ బుక్ అనేది కూడా ఈ గణిత శాస్త్ర లైబ్రరీలో ఈ గణిత క్లబ్లో మనం పెడితే అవన్నీ కూడా పిల్లలందరూ చక్కగా నేర్చుకుని ఆసక్తికరంగా తిలకించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత విద్యార్థులు శత్రుత్వాన్ని పెంపొందిస్తూ గణిత శాస్త్ర క్విజ్లను, పోటీలను నిర్వహించారు. ఇందులో కాంపిటీషన్స్ అనమాట, మనకి నవంబర్ 14th వస్తుంది, అలాగే యాన్యువల్ డే చేస్తాం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం కూడా 1 or 2 యాక్టివిటీస్ మన గణిత శాస్త్ర క్లబ్ తరఫున మనం కండక్ట్ చేయొచ్చు అనమాట. ఆ బాధ్యత గణిత ఉపాధ్యాయుడిగా మనం తీసుకోవాలి. క్విజ్ కండక్ట్ చేయడం కానీ, తర్వాత
క్విజ్ కండక్ట్ చేయడం కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, గణిత శాస్త్ర చరిత్రలు కానీ, తర్వాత డిబేట్ కాంపిటీషన్స్ కానీ, ఇలాంటి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా చేయాలంటే మనకి గణిత శాస్త్ర క్లబ్ అనేది మెయిన్గా ఆధారం అన్నమాట. తర్వాత గణిత శాస్త్రం పైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రేరణను, ఆసక్తిని కలిగించడానికి గణిత శాస్త్రంలో నిష్ణాతులైన ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు ఇప్పించడం ద్వారా వారు సాధించిన ప్రగతిని విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. అంటే గెస్ట్ లెక్చర్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేయాలన్నమాట. అంటే మన గణిత శాస్త్ర క్లబ్ తరఫున అంటే మనం ఎవరినో పెద్దోళ్ళని పెద్దగా ఉన్న తీసుకొచ్చేయలేదు. మన ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్ టీచర్గా మన స్కూల్ కాకుండా పక్క స్కూల్లో ఉన్నటువంటి టీచర్ని తీసుకొచ్చి మన కొన్ని ఏదో ఇంపార్టెంట్ అయినటువంటి గణిత అంశాల్లో పిల్లలకి కొద్దిగా క్లారిటీ కానీ మనకి రైట్ ఎగ్జామ్స్ అలాగే మ్యాథ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం, గెస్ట్ లెక్చర్స్ లాంటివి కూడా మన క్లబ్ అనేది యాక్టివిటీ భాగంగా చేయించవచ్చు. తర్వాత గణిత శాస్త్ర క్లబ్లో బులెటిన్ బోర్డు ఏర్పాటు చేసి గణిత శాస్త్రంలోని ప్రముఖ విషయాలు, పుట్టిన తేదీలు, మరణించిన తేదీలు దిద్దంతిగా ఆ రోజు యొక్క విషయాన్ని తెలియచేయాలి. ఒక టేబుల్ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఆ బోర్డులో ఈవేళ మ్యాథమెటిక్స్లో జరిగేటువంటి విషయాల గురించి మనం ప్రదర్శించాల్సి ఉంటుంది. లేకపోతే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని పదాలను విద్యార్థులకు పరిచయం చేయాలి. ఆ పదం ఎక్కడ ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం, శాతాలు, లాభాలు, నష్టాలు, నిష్పత్తి, అనుపాతం ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఏదో ఒక వర్డ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే దాన్ని చూసి పిల్లల్లో ఇన్స్పిరేషన్ అవుతారు అన్నమాట. బలవంతంగా చదివిన కింద దగ్గర చదువుతారు, ఏంటో నేర్చుకుంటారు, అడుగుతారు ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు. సో కాబట్టి ఇలాగా మనం ఖచ్చితంగా ఈ బోర్డు అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ బోర్డు మీద ఇలాంటి విషయాల్ని మనం చక్కగా ప్రదర్శించాలన్నమాట. గణిత శాస్త్రజ్ఞ ఉపన్యాసాలు సేకరించి సీడీలో భద్రపరిచి వాటిని సక్రమంగా సభ్యులందరికీ ఉపయోగపడేది. ఈ గణిత శాస్త్రజ్ఞ ఉపన్యాసాలు మనకి బయట దొరికితే ఇంటర్నెట్లో కానీ వేరే సోర్స్లో కానీ దొరికితే వాటిని జాగ్రత్తగా సేకరించి పిల్లలందరికీ తెలియజేసేటువంటి బాధ్యత ఉంటుంది. అయితే విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించేలాగా గణిత శాస్త్రం తక్కువ ఉండాలి. క్రియేటివిటీ పెరగాలన్నమాట. అంటే క్రియేటివిటీ చాలా మంది మనకి లాస్ట్ పీరియడ్ అనగానే ఏం చేస్తారు, 6-7 పీరియడ్లో సారీ 7-8 పీరియడ్లో మనకి సెకండ్ రీసైకిల్ క్లాస్ పడుతున్నాం అన్నమాట. 8 పీరియడ్లు ఉంటాయి మనకి. 8 పీరియడ్లో వచ్చేటప్పటికి ఈ సెకండ్ క్లాస్ అంటే రోజులో 2 అవర్ వస్తుంది. రోజులో 2 అవర్, అది కూడా లాస్ట్ అవర్, లాస్ట్ బట్ 1 అవర్ అయితే అందులో విద్యార్థుల యొక్క మానసిక స్థాయి మనం చెప్పేటువంటి పాఠాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా సహకరించాలి. సో అలాంటి సందర్భంలో మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. తర్వాత గణిత శాస్త్రంలో ఉపయోగించే కొలతలు, దేశీ విదేశీ నాణ్యాలు సేకరించే ప్రోత్సాహం. కొలతలు అనే టాపిక్ తీసుకున్నాం. కొన్ని కొలతలు అనేది మనం అనేక పదార్థాలు అనేక రకాలుగా వస్తుంది. బరువు ఉందనుకున్న బియ్యం ఉందనుకున్న కేజీల్లోకి వస్తుంది, పంచదార ఉందనుకున్న కేజీల్లోకి వస్తుంది, అలాగే మామిడి పళ్ళు ఉందనుకోండి కేజీల్లోకి వస్తుంది, అలాగే సంఖ్యాపరంగా కూడా దానికి వస్తుంది. అలాగే పాలు ఉన్నాయనుకోండి లీటర్లో కొలుస్తుంది, అలాగే బట్టలు ఉన్నాయనుకోండి మీటర్లో కొలుస్తుంది. ఇలాగా ఏ ఏ వస్తువులను ఏ ఏ విధంగా కొలుస్తారు, ఎందుకు కొలుస్తారు. అలాగే ఆయిల్ ఉందనుకోండి, ఒక కేజీ ఆయిల్ అంటాం, 1 లీటర్ ఆయిల్ అంటాం. అలాగే కొన్ని సందర్భంలో 2 రకాలుగా కూడా దాన్ని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. తర్వాత గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న నాటికలు, వ్యాసాలు, కథలు, తర్వాత అందులో చేసేటువంటి పోటీలు అవన్నీ కూడా మన క్లబ్ ద్వారా నిర్వహించాలి. సందర్భాన్ని అనుసరించి విద్యార్థుల్లో వక్తృత్వ పోటీలను ఏర్పాటు చేసి పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, అలాగే మండల స్థాయిలో అందరి సహకారంతో ఏర్పాటు చేయాలి. ఇది మనకి గణిత శాస్త్ర క్లబ్ నిర్వహించేటువంటి కార్యక్రమం. మిగతా విషయాల గురించి మనం రేపు మాట్లాడుకుంటాం. ఇందులో ఏంటంటే గణిత శాస్త్ర క్లబ్లో ఉండేటువంటి టీం ఏంటి, ఎలా ఉంటారో, అది 13 మంది ఉంటారు. అందులో అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు ఉంటాడు, తర్వాత అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అలాగే
సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఉంటారు. అలాగే కోశాధికారి, ట్రెజరర్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్తో పాటు కోఆపరేటివ్ మెంబర్స్ ఉంటారు. సో కాబట్టి ఇలా మొత్తం ఈ లిస్ట్ అన్ని కలిపితే మనకి సుమారు 13-14 మంది దాకా వస్తారన్నమాట. సో కాబట్టి ఇందులో ఎక్కువ మేజర్ భాగస్వామ్యం విద్యార్థులదే ఉంటుంది. ఆ విద్యార్థులు కూడా వివిధ స్థాయిల్లో ఉండేటువంటి అంటే 6-7 తరగతి 6-7-8 9-10 తరగతులు అనమాట. వీళ్ళు ఎక్కువగా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వాళ్ళు పెద్దగా ఉంటారు. తర్వాత వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు చేయడానికి మనకు బాగా ఉత్సాహంగా ఆసక్తి ఉంటుంది. సో కాబట్టి మనకి ఇందులో ఈ గణిత శాస్త్ర క్లబ్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇందులో ముఖ్యంగా నిర్వహించేది ఏంటంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ ఆసక్తి లేకపోతే మనం ఏది కూడా చేయలేం. అలాగే తరగతి ఉపాధ్యాయుడి యొక్క సహకారం, అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి యొక్క సహకారం, అలాగే యాజమాన్యం యొక్క సహకారంతో ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ అనే దాన్ని మనం నిర్వహించడానికి మనకి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రకరకాల కామెంట్ చేసామని పాఠం చెప్పడం మానేసి ఇలాంటి పనులన్నీ చేస్తున్నాం, పిల్లలు టైం వేస్ట్ అయిపోతుంది, పాఠం చెప్పడం వచ్చా రాదా, లేకపోతే కథల కాలక్షేపం చేసి రకరకాలుగా కామెంట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం ముందుగా వీళ్ళ యొక్క అనుమతి తీసుకుని మనం ఏ యాక్టివిటీస్ చేస్తామని చెప్పి ఆ యాక్టివిటీస్ నిర్వహించి అందులో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళ చేత కూడా అభినందన పొంది ఈ విధంగా మనం చేయాల్సినటువంటి బాధ్యత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా మన మీద ఆధారపడుతుంది. అలాగే గౌరవాధ్యక్షుడిగా మాత్రం మనం ప్రిన్సిపల్ ఉంటారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు కానీ. అలాగే తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఫండింగ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ టీచర్ గ్రాంట్ వస్తుంది కాబట్టి టీచర్ గ్రాంట్ మనం దీనికి ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కూల్ గ్రాంట్ కూడా ఉంటుంది. స్కూల్ గ్రాంట్లో ఇందులో మ్యాథమెటిక్స్ క్లబ్కి కొంత షేర్ అడగచ్చు. తర్వాత పిల్లల యొక్క డొనేషన్స్ అంటే పిల్లలు వాలంటరీగా ఇచ్చేటువంటి డొనేషన్స్ అనమాట. వాటి ద్వారా మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మన చిన్న చిన్న పనిష్మెంట్ ఇస్తాం, అందులో ఫైన్స్ వసూలు చేస్తాం. అలాంటి విషయాల ద్వారా కూడా ఫండింగ్ వస్తుంది. డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఫండింగ్ అనేది మనకి చాలా ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. మనకి వచ్చేటువంటి టీచర్ గ్రాంట్ ఇచ్చేటువంటి దాంట్లోనే మనం కనీసం ఒక 50% వేరే విషయాలు ఖర్చు పెట్టిన 50% మాత్రం ఖచ్చితంగా లైబ్రరీ కానీ ఈ గణిత శాస్త్ర క్లబ్స్ కానీ అదే టీఎల్ఎం ప్రిపరేషన్ కానీ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత టీచర్గా మన మీద ఉందన్నమాట. ఇది గణిత శాస్త్ర క్లబ్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. రిమైనింగ్ విషయాల గురించి రేపు మాట్లాడుకుందాం. అంటే ప్రయోజనాలు ఏంటి, దానికి ఇబ్బందులు ఏంటి అనే దాని గురించి రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం అన్నమాట. తర్వాత మనకి నిన్న జరిగినటువంటి యాక్టివిటీ అంటే మన యాక్టివిటీలో భాగంగా మనం 2 విషయాల గురించి నేర్చుకున్నాం. ఫార్మేటివ్ సమ్మేటివ్ టెస్ట్ గురించి వెయిటేజ్ టేబుల్స్ 4 వేసి బ్లూ ప్రింట్ వేసి నాకు జనరల్ బ్లూ ప్రింట్ వేసి 6th క్లాస్ ఆర్ 7th క్లాస్ గురించి రేపటిలోపు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయండి. అది ఒకటి వర్క్ అది మీకు ఇచ్చేటువంటిది. తర్వాత రెండో వర్క్ ఏంటంటే ఈ గణిత శాస్త్ర క్లబ్స్ గురించి ఒకసారి బాగా చదివి దీని యొక్క మన ఇందులో ఏం పాయింట్స్ చెప్పుకోవాలి, మనం చెప్పుకున్న పాయింట్ అని మిస్ అయ్యాము అనేది కూడా జాగ్రత్తగా వెరిఫై చేసి తెలియజేయండి. తర్వాత మ్యాక్సిమం అందరూ కూడా 2:20 దాకా 2:30 దాకా వస్తున్నారు. సో కాబట్టి మ్యాక్సిమం టైము 2:05 మ్యాక్సిమం 2:05 తర్వాత రావడానికి ట్రై కూడా చేయకండి. ఎందుకు అనవసరం క్లాస్ అయిపోయిన తర్వాత అటెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం ఇలా జరుగుతుంది. ఒకవేళ అది మంచిది కాదు. టైం అంటే టైంకి వచ్చేయండి. జరిగితే 2కి వచ్చేయండి.